ఓకే. నమస్కారం. ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. పని రాజలక్ష్మి. నాకు మ్యారేజ్ అయ్యి 11 years అయింది మేడం. ఫస్ట్ ఫోర్త్ ఇయర్లో బాబు పుట్టాడు. నాకు 5th yearలో పుట్టాడు. 4th yearలో ప్రెగ్నెంట్ అయ్యాను. ఇక్కడికి వచ్చాను ట్రీట్మెంట్ కోసం. నాకు వచ్చి పీసీఓడీస్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అన్నీ చేశాను పర్ఫెక్ట్గా. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అవన్నీ తీసుకోవడం అన్నీ చేశాను. తర్వాత నాకు వచ్చి సీరం ప్రొజెస్ట్రాన్ తక్కువగా ఉందని చెప్పారు. వచ్చి వెళ్ళాను. ఈసారి కూడా ట్రీట్మెంట్కి వచ్చి వెళ్ళాను. మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఫస్ట్ టైమే చెప్తున్నారు. వేరే దేని మీద అన్నా పెట్టాలి. దేని మీద పెట్టారు మీరు? దేవుడికి పెట్టేసుకున్నారు. ఫస్ట్ టైం వచ్చి ఎడ్యుకేషన్ మీద పెట్టేశాను. ఓకే ఓకే ఓకే. అట్లా ఎడ్యుకేషన్ బాబుతో పాటు ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే. సో టెన్షన్ పడకుండా ఉండడం కోసం మైండ్ వచ్చి వేరేగా ప్రశాంతంగా పెట్టేసుకోమని చెప్పారు. అందుకని ఫస్ట్ టైం వచ్చి ఎడ్యుకేషన్ పెట్టేసుకున్నాను. ఈసారి దేవుని మీద పెట్టేసుకున్నాను కదా. మొత్తం ఇప్పుడు బాబుతో పాటుగా నాకు చదువు కూడా పూర్తయిపోయింది. ఏం చదువు పూర్తి చేసి? నేను ఎంఏ బిఎడ్ చేశాను మేడం. అవునా? వెరీ గుడ్. ఎప్పుడు? బిఎస్సి కూడా పూర్తయింది. మొన్న పాస్ అయ్యాను. మళ్ళీ దేవుడికి ఒక పొద్దులు అవి ఉండడము ఇట్లా ఉంటూ మైండ్ అంతా ఒక కాన్సన్ట్రేషన్ పెట్టేసుకొని వేరే ఇది పెట్టేసుకుని ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దీని మీద టెన్షన్ వేరే దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టేసుకోవాలి అంటే మాకు జరగదేమో అనే భయం. లేట్ అయిపోయింది, గ్యాప్ వచ్చేసింది జరగదేమో అనే భయం మనకి లేకుండా ఉండడం కోసం మైండ్ డైవర్ట్ చేసుకోమని చెప్పారు. అందుకని ఆ విధంగా డైవర్ట్ చేసేసాను. చాలా సంతోషం.